చాట్ జీపీటీని తర్వాత సునో ఏఐ యూజ్ చేసుకొని మనము కస్టమైజ్డ్ సాంగ్స్ క్రియేట్ చేసుకుంటా మంత్లీ కొంచెం డీసెంట్ అమౌంట్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చని. అది ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా దీని వర్క్ ఫ్లో ఎట్లుంటుందంటే నార్మల్గా ఇట్లుంటారు కొంతమంది, వాళ్ళ బర్త్డే కానీ లేకపోతే ఎవరికన్నా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏమైనా విషెస్ చెప్పాలన్నప్పుడు వాళ్ళకంటూ వాళ్ళ నేమ్ మీద సాంగ్స్ ఉండాలా అని కోరుకుంటారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నీకు సాంగ్ లిరిక్స్ రాయడం రాకపోయినా పర్లేదు, తర్వాత అది ఎట్లా ఆ సాంగ్ని జనరేట్ చేయాలని తెలియకపోయినా పర్లేదు, ముందుగా నీకు కొంచెం చాట్ జీపీటీని ఎట్లా యూజ్ చేయాలా, తర్వాత నేను చెప్పే ఈ సునో ఏఐ అనే ఒక టూల్ని ఎట్లా యూజ్ చేయాలా అని తెలిస్తే మీరు సింపుల్గా సాంగ్స్ని క్రియేట్ చేసి మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఈ వర్క్ ఫ్లో చెప్పే ముందర నేను క్రియేట్ చేసినటువంటి ఒక సాంగ్ అయితే చూపిస్తాను, చూడండి. నేను దేవదేవ నీవు నీ నిజ మహిమే నెరచుటగా మతి జనన మరణ మరణాంధకారము ఇతవుగా నిను నెరిగిన అలరిన నాలో అంతర్వ్యామివి కలుషముడ చెదవుగాక తడవవాహాయము తడవామనినము తడవకనేమెను తడవనా. ఇప్పుడు ఇట్లా సాంగ్స్ని మీకు తెలియకపోయినా ఎట్లా క్రియేట్ చేయాలా, మీరు ఎట్లా క్లయింట్స్ని తెచ్చుకోవాలా అనేది అయితే చెప్తాను. ఇప్పుడు మీరు నార్మల్గా అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ లేకపోతే స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తుంటారు నాకు తెలిసి. అయితే మీకు ఒక బెస్ట్ వర్క్ ఫ్లో చెప్తా చూడండి. ఫస్ట్ మీకంటూ ఒక పోర్ట్ఫోలియో ఉండాలి. పోర్ట్ఫోలియో అంటే ఏం లేదు, మేము ఇట్లా మీకు సర్వీస్ని ఇస్తాము, సో మీరు మాకి వర్క్ ఇవ్వండి అని అడగడం అంతే. సింపుల్గా ఎట్లా చెప్పచ్చు అంటే ఇట్లా మీ కస్టమైజ్డ్ మీ నేమ్తో సాంగ్స్ని క్రియేట్ చేస్తాను అని ఒక బ్యానర్ క్రియేట్ చేసి పెట్టుకోండి. దాన్ని వచ్చేసి మీరు ఇన్స్టా తర్వాత వాట్సాప్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇన్స్టా వాట్సాప్ నుంచి ఎవరికైనా అట్లాంటివి కావాలనుకుంటే మీకు వాళ్ళు మెసేజ్ చేస్తారు. మీరు ఇట్లా చెప్పండి, ఒక సాంగ్కి 100 నుంచి 200 మీకు ఎంత సాంగ్కి చార్జ్ చేయాలనుకుంటారో అంత చార్జ్ కాస్ట్ని పెట్టండి. అప్పుడు వాళ్ళకి నచ్చితే మీకు మెసేజ్ చేసి మీతో వాళ్ళు వర్క్ చేయించుకుంటారు అనమాట. ఇవంతా ఎట్లా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. మీకు కావాలంటే నేను ఇక్కడ నేను ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ అయితే చేసినాను అనమాట. ప్రాంప్ట్స్ తర్వాత ఇంకా సునో ఏఐకి కావాల్సిన ప్రాంప్ట్స్ ఎట్లా తీసుకోవాలని. ముందుగా మనకు కావాల్సినది ఏమి, ఇట్లా ఒక బ్యానర్ కావాలా అంటే మీ పేరు మీద ఒక పర్సనలైజ్డ్ సాంగ్స్ చేస్తాము అని క్లయింట్స్కి మీరు చెప్పాలన్నమాట. ఏం చేస్తారు, ఇట్లాంటి ఒక బ్యానర్ క్రియేట్ చేసుకుంటారు, వాట్సాప్ మీకు ప్రమోట్ చేసుకుంటారు అనమాట. వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇట్లా ఎవరికైనా నచ్చితే మీకు మెసేజ్ చేస్తారు. అందుకోసం మీరు ముందు ఏం చేయాలంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఈ డాక్యుమెంట్ యొక్క లింక్ అయితే పెడతానమాట. ఓకే, ఇక్కడ జనరేట్ బ్యానర్ ఉంది కదా, ఇక్కడ జనరేట్ బ్యానర్ నుంచి ఇట్లా కాపీ చేసుకోండి మొత్తం. ఇక్కడ ఫూటర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పర్ సాంగ్ అని ఉంది కదా, కాపీ చేసుకొని ఏం చేస్తారు, చాట్ జీపీటీలోకి రండి. ముందుగా మీరు బ్యానర్ తీసుకోవాలి. మీకంటూ మేము ఇట్లా ఒక సర్వీస్ని ఇస్తామని వాళ్ళకి చెప్పే బ్యానర్ అనమాట, ఇది వేరేదేం కాదు. ముందుగా వచ్చేసి ఇట్లా పేస్ట్ చేసేసి, సో ఇదంతా ఇడిచిపెట్టండి, ఇవంతా మీకు అవసరం లేదు. అంటే మీరు మార్చాల్సింది వచ్చేసి కిందకి వస్తే ఇక్కడ వాట్సాప్ నెంబరు, మళ్ళీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ మీకుంటే మీ ఇన్స్టాగ్రామ్ ఇవ్వండి. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి పర్ సాంగ్ మీరు ఎంతైతే కాస్ట్ ఛార్జ్ చేయాలనుకుంటున్నారో అంత. సో నేను ఇది తీసేసి నేను ఒక సాంగ్కి 200 పెట్టాలనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అనమాట, అంటే బేసిక్ ప్రైస్. ఒకవేళ మీరు ఈ ఫ్రీలాన్సింగ్ కొంచెం డెవలప్ అయితే మీరు ఎక్కువ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా పెట్టండి, అంటే ఒక సాంగ్కి 200 రూపీస్, ఒకసారికి మాత్రమే రివిజన్ ఉంటుంది. ఇంకో ప్యాకేజీలో వచ్చేసి 3 సాంగ్స్ చేస్తాము, మీ కస్టమ్ లిరిక్స్ అని ఇవ్వచ్చు. లిరిక్స్ని అంటే ఇప్పుడు ఎట్లా మీకు లిరిక్స్ ఏమని ఉంటే అవి ఇవ్వండి,
లేకపోతే నేనే లిరిక్స్ జనరేట్ చేస్తాను, దానిలో మీరు చూసి ఎక్కడ మార్చాలో చెప్పినా కానీ మారుస్తాము. అది థర్డ్ ప్యాకేజ్ ఎట్లుంటుందంటే 3 సాంగ్స్ చేస్తాము. లిరిక్స్ మీకు ఇష్టం, నేను జనరేట్ చేసిన మీకు ఇష్టమైనట్లు పెడతాను. తర్వాత సాంగ్ వచ్చినది బాగలేకపోతే ఇంకోసారి ఇట్లా రిపీట్గా చేస్తాను అన్నట్టు పెట్టండి. ఓకేనా? పెట్టిన తర్వాత ఇది ఇవ్వండి అంటే సెండ్ చేసి అప్పుడు చాట్‌జీపీటీ అనేది ఒక బ్యానర్ అనేది చేస్తుంది. సో చూసారు కదా, ఇట్లా మీకు ఒక బ్యానర్ అనేది చేసిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మొత్తం పర్సనలైజ్డ్ సాంగ్స్ తయారు చేస్తాము. మీకు ఇదంతా మీకు వాట్సాప్ నెంబరు, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి పర్ సాంగ్ 200 రూపీస్, అంటే ఒక సాంగ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తామని ఇట్లా మీరు జనరేట్ చేసుకోండి. ఫస్ట్ జనరేట్ చేసిన తర్వాత ఇది వాట్సాప్ స్టోరీలో కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా పెట్టండి. పెట్టితే ఒకవేళ మీరు ఆఫర్ చేసే సర్వీస్ ఎవరికైనా నచ్చితే, ఎందుకు నచ్చదు, చాలా మందికి నచ్చుతుంది. ఇప్పుడు ఎవరికన్నా బర్త్డే సాంగ్స్ కావాలన్నప్పుడు వాళ్ళకంటూ వాళ్ళ పేరు మీద కావాలని ఉంటుంది కొంచెం. సో మీరు ఇట్లా చేసేసామంటే అది నచ్చుతుంది కదా, అది అనమాట. ఒకవేళ ఇట్లా చేసేది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా, ఒకవేళ మీకు క్లయింట్ ఎవరన్నా కానీ మెసేజ్ చేస్తే ఇట్లా మాకు సాంగ్ కావాలని, ఏం చేయాలా, ఫస్ట్ మనకి ప్రాంప్ట్ లిరిక్స్ కావాలా. అంటే మనకి లిరిక్స్ ఉంటేనే కదా సాంగ్ని జనరేట్ చేసేది. సో ఇక్కడ ఉంది లేదా ప్రాంప్ట్ ఫర్ లిరిక్స్ జనరేటర్. సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది లేదా యూఆర్ అన్ ఎక్స్పర్ట్ తెలుగు లిరిక్స్ అని. సో అక్కడ నుండి రిక్వైర్మెంట్స్ వరకు కాపీ చేసుకోండి. ఇది ఒక ప్రాంప్ట్ అనమాట. ఈ ప్రాంప్ట్ ఎందుకంటే ఒక పాట లిరిక్స్ని జనరేట్ చేయడానికి. ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు మీరేమి ఈ ప్రాంప్ట్ ఏమేమి మార్చాలా, అకేషన్ అకేషన్ వచ్చేసి బర్త్డే అని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ మిగతావన్నీ తీసేయాల. ఓకే, తీసేసిన తర్వాత నేమ్ వచ్చేసి నేను ఇక్కడ నేమ్లో అబ్బాయి అని పెడుతున్నాను. తర్వాత ఫ్రెండ్. సో ఇవన్నీ తీసేసి ఓకే, మిగతావన్నీ తీసేయాలన్నమాట. తీసేసి తెలుగులో ఉండాలా, నాకు హ్యాపీలో ఉండాలా అని నేను ఇవన్నీ పెడుతున్నాను. నాకు ఇక్కడ మెలోడీలో కావాలా సాంగ్, ఏ స్టైల్లో కావాలా అని ఇచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ ఇంకొకటి చేంజ్ చేయాలి. మీరు ఇక్కడ సెండ్ చేసేయండి. సెండ్ చేస్తే మీకు చాట్‌జీపీటీ ఏం చేస్తుంది, సునో ఏఐతో మనం చేయాలనుకుంటున్న ఒక సాంగ్ లిరిక్స్ అనేవి జనరేట్ చేస్తుంది. ఈ లిరిక్స్ ఉంటేనే కదా మనం సాంగ్ని జనరేట్ చేసేది, అట్లా అనమాట. ఇక్కడ లిరిక్స్ ఇచ్చింది కదా అబ్బాయి, ఓకే, ఇది కాపీ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏమి థీమ్ ఎట్లాంటిది ఇచ్చినారు, ఫ్రెండ్, తర్వాత మెలోడీలో ఇచ్చినారు, గుర్తుపెట్టుకోండి. స్టైల్ మెలోడీ అది గుర్తుకుండాలా. కింద డిస్క్రిప్షన్లో సాంగ్ జనరేట్ చేసే టూల్ ఇస్తాను, అదే సునో ఏఐ. మీరు నా లింక్ ద్వారా వచ్చినారు అనుకో, ఇంకా 25 సాంగ్స్ ఎక్స్ట్రా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు సైన్అప్ అడుగుతుంది, సైన్అప్ కాండి. సైన్అప్ అయిన తర్వాత మీకు 50 క్రెడిట్స్ వస్తాయి. డైలీ మీరు 5 సాంగ్స్ అయితే ఎడిట్ చేయగలరు. సో నేను టెస్ట్ పర్పస్ కోసం కొన్ని వాడేసినాను. అండ్ ఇక్కడ డైరెక్ట్గా హోమ్లోకి మీకు హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది. సో అది కాదు మీకు కావాల్సింది, ఇక్కడ క్రియేట్ అని కదా. సో ఆ క్రియేట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ లిరిక్స్లో మీరు చాట్‌జీపీటీతో జనరేట్ చేసిన లిరిక్స్ యాడ్ చేయండి. స్టైల్లో వచ్చేసి నేను డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను కదా, దాంట్లో మీరు ఇంతకుముందు మెలోడీ అని గుర్తుపెట్టుకోమన్నా కదా, ఆ మెలోడీ అనే దాన్ని ఇక్కడ స్టైల్లో ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ జెండర్ ఏ వాయిస్లో కావాలో అది జనరేట్ చేసి క్రియేట్ కొట్టండి. క్రియేట్ కొడితే మీకు ఇక్కడ 1 or 2 minutes తీసుకొని కొన్ని సాంగ్స్ని అయితే జనరేట్ చేస్తారు. సో ఆ సాంగ్ ఒకసారి వినండి. ఈ జన్మదినం నీ కలలకు కొత్త దారయ్యే, నీ అడుగుల వెంట ఆనందమే చేరయ్యే, చిన్న చిన్నగా ఓకే. సో ఇట్లా సాంగ్ని క్రియేట్ చేసిన తర్వాత ఇది మ్యాక్సిమం హ్యూమన్ వాయిస్ లాగే ఉంటుంది. సో మీరు ఇట్లా సింపుల్గా చేసి మీరు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇట్లా MP3 ఫైల్ వస్తుంది. ఏం చేస్తారు, ఆ MP3 ఫైల్ డైరెక్ట్గా క్లయింట్స్కి ఇవ్వకుండా ఇన్షాట్, క్యాన్వా, విఎన్ ఇట్లా చిన్న సాఫ్ట్వేర్ ఎడిటింగ్ యూజ్ చేసుకొని వాళ్ళ ఫోటో అడగండి. వాళ్ళు ఏ పర్పస్తో అడిగినారో ఆ ఫోటో యాడ్ చేసి ఈ సాంగ్ యాడ్ చేసి
ఇట్లాంటి ఒక పీడిఎఫ్ ప్లే పిఎన్జీ అనేది పెట్టేసి ఇచ్చినారనుకో క్లయింట్స్ ఇంకా ఎక్కువ నచ్చుతాయన్నమాట వాళ్ళకి. సో ఇట్లా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి, తర్వాత డిజిటల్ మార్కెటింగ్, తర్వాత ఫ్రీలాన్సింగ్, డిజిటల్ సర్వీసెస్ ఇవన్నీ ఎట్లా చేయాలో చెప్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.